హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి. మీరు మీ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. ఈరోజు అయితే మీ అందరికీ నా దీపావళి సెలబ్రేషన్స్ వీడియో షేర్ చేసుకుంటాను. ఈ దివాళీ అనే కాదు, ఈ 2020లో ఏ ఫెస్టివల్ అయినా నాకు చాలా స్పెషల్. బికాస్ ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఒక్కటైతే. I have lots of space to collect all my memories and share with you all guys. So I was super happy for that. And ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదామా, మరి చూసేయండి వీడియో. పొద్దున్నే మంచిగా లేచి ఫ్రెష్ అయ్యి హ్యాపీగా దీపారాధన కూడా చేసేసుకున్నాను. దీపారాధన అయ్యే టైంకి 9:30 అయింది. ఇవేవి నేను రికార్డ్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశాను, దోశలు వేశాను అండ్ పీనట్ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ ఈ లోపు ఏంటి అంటే మీకు పప్పు ఉసిరికాయ రెసిపీ చూపిస్తాను. ఆ రెసిపీ చూసేసి వచ్చేయండి. సో ఈ పప్పు ఉసిరికాయ రెసిపీకి ఫస్ట్ అయితే మనం ఒక కుక్కర్ తీసుకోవాలి. అందులోని 1 కప్ కందిపప్పు తీసుకొని ఆ కందిపప్పుని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసి డ్రైన్ చేసేసుకోవాలి వాటర్. సో ఇప్పుడు ఈ కందిపప్పులోని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్తో పాటు కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ కొంచెం నెయ్యి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈలోపే నేను వెజిటేబుల్స్ కూడా కుక్ చేసుకుంటూ ఉన్నాను. సేమ్ అదే కుక్కర్లోని ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోని 1/2 కప్ క్యారెట్ పీసెస్, 1 కప్ ఏమో ఉసిరికాయ పీసెస్, 1 లార్జ్ టొమాటో పీసెస్గా కట్ చేసుకునేది యాడ్ చేసుకున్నాను అండ్ చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. పప్పులో ఉన్న వాటర్కి ఆ స్టీమ్కి ఆ వెజిటేబుల్స్ అనేటివి ఈజీగా కుక్ అయిపోతాయి. కాకపోతే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని 6 విజిల్స్ రానిచ్చుకోవాలి. పప్పు ఒక 6 విజిల్స్ ఉడికేలోపు నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, పీనట్ చట్నీ అండ్ దాంతోపాటు దోశ ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఈవినింగ్ అసలు పూజ ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి పూజ చేస్తాం మేము. సో ఈవినింగ్ పూజ కోసం నేను ఇక్కడ పెరుగు గారెలు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఆ పెరుగు పుట్టుకుల కోసం 1/2 kg వరకు మినపప్పు నానబెట్టుకున్నాము. అండ్ ఈ పొటాటోస్ వచ్చేసి కర్రీ కోసం. ఇదే నా మెహందీ. నచ్చిందా మీ అందరికీ? రికార్డ్ చేయడం మర్చిపోయానబ్బా. అర్ధరాత్రి 1 గంట కూర్చొని మెహందీ పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టము మెహందీ అంటే. నా ఇష్టమే బుడ్డికి కూడా వచ్చింది. బుడ్డికి కూడా చాలా ఇష్టం మెహందీ పెట్టుకోవాలి అంటే. అండ్ ఇక్కడ చూసారు కదా, పప్పు అయితే పూర్తిగా ఉడికిపోయింది. మనం వాటర్ యాడ్ చేయలేదు, గుర్తుందా? ఉసిరికాయలో నుంచి వచ్చిన వాటర్ అండ్ టొమాటోలో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే పప్పు చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఫస్ట్ అయితే పప్పును బాగా మెదిపేసుకున్న తర్వాత మీకు రసంకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఇందులోనే రాళ్ళుప్పు యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో రాళ్ళుప్పు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోండి. ఈ రసం అనేది బాగా మరుగుతూ ఉండాలన్నమాట. ఇదే వాటర్లోనే నేను క్యారెట్ పీసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, క్యారెట్, ఉసిరికాయ, టొమాటో అండ్ అల్లం, ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఉసిరికాయ ముక్కలు మాత్రం అస్సలు వగరంటే వగరు లేవండి. కారం వేయడం వల్ల మనం పప్పులోని ఆ కారం ఈ ఉసిరికాయలకి రావడం వల్ల అసలు వగరంటే వగరు ఏమీ లేదు. మనం ఆనపకాయ ముక్కలు తింటాం కదా, సేమ్ అదే టేస్ట్లా ఉందన్నమాట. సో ఈ పప్పు అయితే బాగా మరగాలి. మీరు ఉసిరికాయని ఏమీ మదిపేసుకోవాల్సిన అవసరం లేదు. పప్పు బాగా ఆ రసం బాగా మరిగితే సరిపోతుంది. సో ఈ రసం మరుగుతూ ఉన్నప్పుడే నేను ఏం చేశానంటే అందులో చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను అండ్ దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి అంతగా మంచిగా
ఉడికించుకోవాలి. ఈలోపు తాలింపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇది వేసి తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. అంతా మరిగిపోయిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. మనకి పప్పు ఉసిరికాయ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది తెలుసా. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. మెయిన్గా ఉసిరికాయ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. హెల్త్కి మంచిది, హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ దాంతోపాటు అదే ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్కి వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువగా ఉసిరికాయ తీసుకుంటూ ఉండండి. అండ్ ఈలోపు వచ్చేసి అత్తయ్య తోరణాలు కడుతూ ఉన్నారనమాట. ఒక్కొక్కలం ఒక్కొక్క పని. మమ్మీ డాడీ ఏమో బుడ్డిని బయటికి తీసుకెళ్లారు కాబట్టి ఇంకా హాల్ అంతా నీట్గా సర్దేసుకుంటూ ఉన్నాను. సో ఇది వచ్చేసి ఇంకొక నైవేద్యం అండి. నాకు తెలిసి దీన్ని పొంగడాలో అంటాము. ఇది డెఫినెట్గా పెడతారు. మాకైతే ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం ఎప్పుడూ రాదు. మాకు ఎప్పుడు హౌస్ హెల్పర్ వచ్చి చేసేవారు. బట్ ఈసారి ఏంటంటే వాచ్మ్యాన్ ఆంటీ వచ్చారు. సరే ఆంటీ నేను రికార్డ్ చేసుకుంటాను, ఒక నిమిషం ఉండండి అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఇలా మూసి వచ్చేలోపు ఆంటీ అయిపోయిందమ్మా అన్నారు. అంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసారనమాట. ఇలా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇది ఆయిల్లో వేసుకోవడం అదంతా మాకు వచ్చు, కానీ ఆ పాకం రావాలంట. ఆ పాకం ఎలా రావాలో ఆంటీ నాకు చూపించారు. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా మీ అందరితో షేర్ చేసుకుంటానులేండి ఆ రెసిపీ అయితే. అండ్ ఇక్కడైతే అత్తయ్య ఒత్తులు కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నారు. మేమైతే ఎవ్రీ టైం దీపావళికి గుడ్డ ఒత్తులే పెడతాము, పత్తి ఒత్తులు కాకుండా క్లాత్ ఒత్తులు పెట్టుకుంటూ ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుందా, నెక్స్ట్ క్లిప్పింగ్లో కనిపిస్తుందండి. సో ఒక గ్రీన్ కలర్లో ఒక పెద్ద కర్రలు లాంటివి ఉంటాయి, వాటికి ఇలా క్లాత్స్ కట్టేస్తామన్నమాట. కట్టేసి దీపాలు పెట్టిన తర్వాత ఇవి కూడా క్లాత్స్కి నిప్పంటించి అవి చేత్తో పట్టుకొని ఫస్ట్ అవి వాటిని మొత్తం రూమ్ అంతా చూపించేసి అదంతా చేస్తాము. అదంతా రికార్డ్ చేయడానికి అవ్వలేదు కాబట్టి ఇక్కడ నేను చెప్పేస్తున్నాను. ఇదైతే ఈవినింగ్ చేసే పని అనమాట. సో ఈవినింగ్ కోసం అలా పెట్టేసుకున్నాము అన్నీ రెడీ చేసి. ఇప్పుడైతే టైం చూసారు కదా, 2 అయిపోతూ ఉంది. మేము ఏమనుకున్నామంటే 2 o'clock కదా అయిపోతుంది, ఫస్ట్ అందరం అన్నం తినేసి ఆ తర్వాత ఈవినింగ్ పూజ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి అన్నం తినేద్దామని వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూసారా బుడ్డి సార్ పడుకున్నాడు. బట్ నేను ఇలా కూర్చొని అన్నం తినేలోపు వాడు లేచి కూర్చున్నాడు. అస్సలు పడుకోవట్లేదు మధ్యాహ్నం పూట. అండ్ చూపించా అదే ఇందాక రసం చెప్పాను కదా, ఉసిరికాయ రసం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేనైతే చింతపండు కూడా ఏమీ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఉసిరికాయ ఉన్న పులుపే సరిపోయింది. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా, ఇంకా డైరెక్ట్గా పొంగడాలు వేసేసుకుంటాను. సో ఇప్పుడు కొంచెం సేపు టైటిల్ గురించి మాట్లాడుకుందామా. టైటిల్లో చెప్పాను కదా ఒక బిగ్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకుంటాను అని. సో ఆ బిగ్ న్యూస్ ఏంటి అంటే, ఫ్రమ్ టుమారో దే విల్ బీ ఓన్లీ వ్లాగ్స్ పోస్టింగ్ ఇన్ దిస్ ఛానల్. వ్లాగ్స్ కూడా దేనికి రిలేటెడ్గా ఉంటాయి అంటే 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్కి రిలేటెడ్గా వ్లాగ్స్ అనేటివి వస్తాయి. అండ్ ఈ 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను ఏమేమి తిన్నాను అసలు మొత్తం నా వెయిట్ లాస్ గురించి అయితే షేర్ చేసుకుంటాను. అండ్ రెసిపీస్ గురించి ఏంటి మరి అన్నట్టయితే, నేను ఈ మంత్ ఎండింగ్కి ఇంకొక సర్ప్రైజ్ మీ అందరికి రివీల్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఏం చెప్పట్లేదు. ఫ్రమ్ టుమారో దే విల్ బీ ఓన్లీ వ్లాగ్స్ పోస్టింగ్ ఇన్ దిస్ ఛానల్. నేను ఎటువంటి వెయిట్ లాస్ రిలేటెడ్గా ఎటువంటి రెసిపీస్ చేశాను, వెయిట్ లాస్కి రిలేటెడ్గా నా డేస్ ఎలా గడుస్తున్నాయి, నేను 60 days చేయగలిగానా లేదా, ఇదంతా కూడా మీరు రేపటి నుంచి నా వ్లాగ్స్లో అయితే చూస్తారు. ఇంకా ఫైనల్గా పొంగడాలు కూడా వేసేసుకుంటున్నాము. అయిపోయింది పొంగడాలు వేయడం కూడా. ఇప్పుడైతే పెరుగు గారెలు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. దానికోసం మార్నింగ్ చెప్పాను కదా 1/2 kg మినపప్పు తీసుకున్నాను అని. ఆ 1/2 kg మినపప్పుని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇలా గ్రైండర్లో వేసేసాను, మిక్సీలో కాదు.
సో గ్రైండర్లో కాకుండా మిక్సీలో వేసుకోవాలి అనుకున్న వాళ్ళు అందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోండి, మంచిగా వస్తుంది. అండ్ ఇక్కడైతే పెరుగు మజ్జిగ పులుసు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను అరౌండ్ పావు కేజీ వరకు పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకొని అది మంచిగా విస్క్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్క్ చేసుకోండి, మజ్జిగ కవ్వ ఉంటే మజ్జిగ కవ్వంతో చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఏది లేదనుకుంటే గరిటతోనైనా చేసుకోవచ్చు. అంత మంచిగా విస్క్ చేసుకున్న తర్వాత అందులోని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా. అండ్ ఇక్కడ నేను చాలా పెద్ద క్వాంటిటీ చెప్తున్నాను, అంటే హాఫ్ కేజీ మినపప్పుకు చెప్తున్నాను, పావు పెరుగు చెప్తున్నాను కదా. ఇలా కాకుండా కొంచెం క్వాంటిటీతో ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇక్కడ పెరుగు ఉప్పు మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకున్న తర్వాత అరౌండ్ 1.5 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము. ఈలోపు దీనికి తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపుకి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటనేది చూపిస్తా. సో తాలింపు కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోని 2 బిగ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లోని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ ముక్కలు అండ్ దాంతోపాటు కొంచెం కరివేపాకు అండ్ కొంచెం ఇంగు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, మినప్పప్పు గ్రైండ్ అవుతూ ఉన్నప్పుడే నేను అందులోని రాళ్ళుప్పు కూడా యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోకండి గ్రైండ్ అవుతూ ఉన్నప్పుడు. ఏంటంటే ఆయిల్లో వేసిన వెంటనే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, కాబట్టి గారెల రూబ్ ఎలాగైతే మిక్స్ చేసుకుంటామో గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా గ్రైండర్ వేసుకోవాలి. అది గ్రైండ్ అవుతున్న లోపు నేను ఇక్కడ తాలింపు కూడా పెట్టేసుకున్నాను. తాలింపు కోసం చూసారు కదా, ఆయిల్ వేడిన తర్వాత నేను చెప్పిన తాలింపు దినుసులు అండ్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ యాడ్ చేశాను. అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఈ టైంలో ఏమైందంటే కరెక్ట్గా గ్యాస్ అయిపోయింది. సో మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి అది మళ్ళీ కొంచెం మరిగించుకున్నాను. ఈలోపు ఏంటంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసేసి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మజ్జిగ ఏదైతే చేసుకొని పెట్టుకున్నామో ఆ మజ్జిగలోనే యాడ్ చేసేసుకోవాలి. ఈ తాలింపు అంతా యాడ్ చేసేసుకొని ఈ తాలింపుని పక్కన పెట్టేసుకుందాము. సో మనకి మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఉప్పు చెక్ చేసుకోండి, ఉప్పు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి, అంటే పెరుగుకి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి. మనం పుట్టుకుల్లో కూడా ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి దేనికి సరిపడా దానికి ఉప్పు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, పునుగులు వేసుకోవడం. సో పునుగులు వేసుకునే లోపు నేను ఇక్కడ అన్నం పప్పు కూడా పెట్టేస్తున్నాను. అంటే మేము ఉప్పారం పెడతారంటారు తెలుసా, సారీ నాకు అది పేరు కరెక్ట్గా తెలీదు. మొత్తానికి ఉప్పారం పెట్టడానికి కోసం పెసరపప్పు, బియ్యం ఉడికించుకుంటూ ఉన్నాను అనమాట కుక్కర్లో పెట్టేసి. అండ్ పులిహోర కూడా ప్రిపేర్ చేశాను. పులిహోర ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి నేనేం చూపించట్లేదు. సో పెసరపప్పు అండ్ బియ్యం రెండు కడిగేసి పెట్టేశాను అనమాట. అది కుక్ అయ్యేలోపు ఇక్కడ నేను పుట్టుకులు కూడా వేసేసుకుంటూ ఉన్నాను. పుట్టుకుల్ని ఇలాగా ఒకసారి ఆ బ్యాటర్ని ఇలా అనుకున్నాం అనుకోండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియో క్లిప్పింగ్లో, అలా చేసినట్టయితే పుట్టుకులు అనేవి చాలా స్పాంజీగా ఏరీగా వస్తాయి అన్నమాట లోపల. సో అక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ మరిగే లోపు ఇక్కడ నేను తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను పులిహోర కోసం. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంకా ఫైనల్గా పునుకులు కూడా వేసేసుకుంటూ ఉన్నాను. పునుకుల్ని మరీ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోకూడదంట. కొంచెం వైట్గా ఉంటాయి కదా, అలా వైట్గా వేగితే సరిపోతుంది. వెంటనే ఇంకా తీసేసి పెరుగులో వేసేసుకోవాలి మజ్జిగలోని. సో ఈ రెసిపీ మా డాడీకి చాలా అంటే చాలా ఫేవరెట్ తెలుసా. డాడీకి చాలా ఇష్టం ఈ రెసిపీ అంటే, అందుకనే లార్జ్ క్వాంటిటీస్లో చేసుకొని 2-3 డేస్ వరకు తింటూ ఉంటారు. ఎక్కువగా చేయను అసలు ఈ రెసిపీ, ఎప్పుడు కూడా మేము చేయము. ఓన్లీ దీపావళికి స్పెషల్గా చేస్తామన్నమాట. చేసినప్పుడు లార్జ్ క్వాంటిటీస్లో చేసుకుంటాము.
సో ఇవి ఒక 1 అవర్ నానబెట్టుకుంటే మనకి పెరుగు పుటుకులు కూడా రెడీ అయిపోయాయి. ఈలోపు బుడ్డి మళ్ళీ పడుకున్నాడు, ఎందుకంటే ఈ ఆఫ్టర్నూన్ వెంటనే లేచిపోయాడని చెప్పాను కదా, సో అందుకనే మళ్ళీ పడుకున్నాడు. ఇక్కడ టైం అయితే 6 అయిపోతుంది. నేను ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలి. మా మమ్మీ ఈలోపు తడిబట్ట పెట్టేసుకుంది అనమాట ఇల్లంతా. అండ్ ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా ఫైనల్గా చూసారా, నా పప్పు అన్నం రెండూ కలిపి ఉడికిపోయాయి. సో ఉపారం పెట్టేసుకుంటూ ఉన్నాను అరిటాకు మీద, అరిటాకు కాదు, ఇస్తిరాకు మీద. అండ్ పొంగడాలు చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి పొంగడాలు అయితే. అండ్ ప్రతి రెసిపీ కూడా చాలా టేస్టీగా కుదిరింది. అండ్ పులిహోర కూడా ఓ మై గాడ్ చాలా బాగుంది. డైటింగ్ చేస్తున్నానని చెప్పాను కదా, దివాళీ రోజు నుంచే స్టార్ట్ చేశాను. చీట్ మీల్లా నేను నైట్ డిన్నర్ ఇలా తీసుకున్నానండి. మొత్తానికి డే అంతా కూడా నేను చీట్ డే అయితే చేయలేదు, చీట్ మీల్ చేశాను. నైట్ డిన్నర్లోనే ఇవి పొంగడాలు, పుట్టుకులు అండ్ పులిహోర తీసుకున్నాను. అండ్ ఇంకా దీపం వెలిగించేసి దీపారాధన కూడా చేసేసుకుంటే ఈ 2020 దివాళీ ఇలా ఎండ్ అయిపోతుంది. క్రాకర్స్ అనేటివి కాల్చామా లేదా అనేది నెక్స్ట్ కమింగ్ క్లిప్పింగ్స్లో చూస్తారు. ఇప్పుడైతే ఫస్ట్ దీపారాధన చేసేసుకుందామా. సో నేను ఆఫ్టర్నూన్ చెప్పాను కదా, అవేవో కాల్చుతాము మేమని, అవి ఇవే ఇలా కాల్చేసి వాటిని నేలకేసి కొట్టేసి పక్కన పెట్టేస్తామన్నమాట. అవి మరి ఎందుకు చేస్తారో ఏంటో నాకైతే క్లియర్గా తెలియదండి. మీరు ఎవరైనా చేస్తారా నాకు కామెంట్స్లో చెప్పండి. క్రాకర్స్ అయితే నేను అస్సలు అలౌ చేయలేదు, బికాజ్ క్రాకర్స్తో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఆ పొగ నాకు అస్సలు పడదనమాట. సో పొగ పడదు కాబట్టి గొంతంతా పట్టేసి అదొక రకమైన పెయిన్లా ఉంటుంది గొంతులోనే అంతా. సో అందుకనే నేను క్రాకర్స్ అస్సలు అలౌ చేయలేదు. నేను ఒక క్రాకర్ కాల్చాను. అండ్ బుడ్డి అయితే ఒక క్రాకర్ అసలు వాడికి భయమే లేదు. నేను అనుకున్నాను వాడు జడిచిపోతాడేమో అని, వాడు అసలు జడలేదు. సో మొత్తానికైతే నా డిన్నర్ ప్లేట్ అయితే ఇది. అన్ని పొంగడాలు నేను తినలేదు, ఒక్క పొంగడం తినేటప్పటికి నాకు కడుపు నిండిపోయింది. పులిహోర అయితే బాగా ఎక్కువగా తిన్నాను, చాలా బాగా నచ్చింది. అండ్ మా స్పెషల్ కూడా. సో ఇప్పుడైతే బయటని కూర్చొని హ్యాపీగా అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. మంచిగా పేల్చారండి బాబు వైజాగ్లో అయితే. ఓ మై గాడ్, ఇవేమంటారో నాకు తెలియదు కానీ బాంబ్స్, మంచి కలర్స్, మంచి లైటింగ్స్తో ఉన్నాయి. సూపర్గా ఎంజాయ్ చేసాము. సో ఇదండి మా దివాళీ సెలబ్రేషన్స్ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. అందులో ఆల్ అన్న ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్.